నిన్న మొన్న ఈరోజు అనుకొండలో పెట్టడం జరిగింది. రైతు మేళ మీకు ఎందుకు గుర్తుకొచ్చింది, ఏం చేసిందని గుర్తుకొచ్చిందనేది ప్రజలు అడుగుతున్నారు. రాహుల్ గాంధీ గారు 6వ తారీఖు నాడు వచ్చి చాలా హామీలు ఇచ్చారు. ఇలా రైతులు మీరు కల్లాల దగ్గరికి పోయో, మార్కెట్లో పోయో, కొనుగోలు సెంటర్ పోయో ఆడ రైతు మేళా పెట్టండి. మీరు ఏం చేసిండ్రో రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదో బస్సులలో కొంతమంది మీ కార్యకర్తలను తీసుకొచ్చి ఏదో కేటీఆర్ గారు రైతు సదస్సు ఏర్పాటు చేస్తే దానికి పోటీగా పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడగదలుచుకున్నాను మిమ్మల్ని, మా పార్టీ తరఫున, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవి ఒక్కటి చేసినా మీరు ఎక్కడికన్నా మార్కెట్ యార్డ్కి రండి. ఇప్పుడు రైతు కల్లాల దగ్గరికి రండి. రాజకీయాలకు అతీతంగా రైతులందరూ వస్తారు. ఆడికి మొక్కలు అమ్మేటోళ్ళు వస్తారు, వడ్లు అమ్మేటోళ్ళు వస్తారు, ఇంకా వేరే కూడా అమ్మేటోళ్ళు వస్తారు. మీరు చేసిందని మీరు చెప్పేటి కరెక్ట్ అని ఉంటే మేము దేనికంటే దానికి ఉంటామని కూడా ఛాలెంజ్ చేశాం. పిసిసి ప్రెసిడెంట్ గారు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, పొంగిలేటి గారు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా నెల రోజుల పైన అవుతుంది, కాంటాలు కాలే, బస్తాలు లేవు, కింటాకు 100 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి వసూలు చేస్తాను, గోదాం లేవు, కాంటా అయినవి కూడా 1 మంత్ అవుతుంది. అన్ని రైతులే కాపులా ఉంటారు. అప్పుడు కాంటా అయితే రైతులు వదిలిపెట్టిపోవాలి. కాంటా అయిన తర్వాత కూడా గోదాములో పెట్టే వరకు కూడా రైతులకే ఒప్పచెప్పావు. నెల రోజుల నుంచి ఉంటాను. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటే ఆ పిసిసి ప్రెసిడెంట్ ఏం ఇవాళ నిన్న ఉత్తమ్ మాట్లాడతాడు, మొత్తం గింజా కొంటాం, తడిసిన గింజా కొంటాం. నువ్వు ఎడగొంటానవే. తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతారు. నేను మీకు ఇప్పటికైనా చెప్తున్నా, తుమ్మల గారు మీరు అగ్రికల్చర్ మంత్రి గారు, ఉత్తమ్ గారు మీరు సివిల్ సప్లై మంత్రి గారు. ఇదివరకు మేము మంత్రులం, ఎమ్మెల్యేలం మార్కెట్ యార్డ్కు కల్లాల దగ్గరికి పొయ్యి రైతులకు ఏమేమి బాధ ఉన్నదో ఇని మేము పరిష్కారం చేసేది. మీరేం చేస్తారు? ఓపెన్ చేస్తారు, ఉత్తరపడతారు. మరి ఇప్పటి వరకైనా రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి ఎక్కడికన్నా మార్కెట్ యార్డ్లకు పోయినరా? ఎందుకు పోతలేరు? మీరు చేసిన ప్రభుత్వ హామీలు, మీరు ఇచ్చిన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీలన్నీ మీరు ఇంప్లిమెంట్ చేసేది ఉంటే మీరు పోదురు. ఒక్కటి చేయకున్నా పర్వాలేదు. కేసీఆర్ గారు చేసినైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం రైతు బంధు ఇచ్చేది, మీరు 3 సార్లు ఎగ్గొట్టిండ్రు. వాస్తవం కాదా? నాట్లేక ముందు ఇచ్చేది, ఇప్పుడు మేము లొల్లి పెట్టే వరకు ఎకరం 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 అంటారు. రుణమాఫీ ఛాలెంజ్ చేస్తున్నాం. నిన్న మా కేటీఆర్ గారు చెప్పారు, మొన్న హరీష్ రావు గారు కూడా చెప్పారు, రుణమాఫీ అయినట్టు ఎక్కడన్నా చూపెడితే మేము దేనికంటే దానికి ఉంటామని కూడా చెప్పాం. అయినా కొంతమందికి కానీ 50% కాలే. బోనస్ 2 సార్లు ఎగ్గొట్టావు. దయచేసి కేసీఆర్ గారు ఈ టైంలో మొక్కలు మొత్తం కొనేది, ఒడ్డు కొనేది, ప్రతి గింజ కొనేది, రైతు బంధు వేసేది. అంటే కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇదంతా బోకస్ ప్రభుత్వం కాదా?
రైతులను ద్రోహం చేసే ప్రభుత్వం కాదా ఒక్కసారి ఆలోచించాలి. నిన్న ఉత్తమ్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, తడిసిన ధాన్యం కూడా కొంటా అని. వాడు ఆయన రైతు ఎండబెట్టుకొని సస్తాడు. నువ్వేడ కొంటలేవు. మళ్ళంటాడు నష్టపోయిన పంటకు కూడా మేము పైసలు ఇస్తామని. పోయి మీ ఆఫీసర్లు ఎవరన్నా పోయి సర్వే చేయిస్తారా? మహబూబాద్ జిల్లాలో విపరీతంగా నష్టమైంది, భూపాలపల్లి నష్టమైంది. మీ ఆఫీసర్లు ఎంఆర్ఓలు ఎవరన్నా అగ్రికల్చర్ ఆఫీసర్ పోయి సర్వే చేయాలి కదా. ఆ సర్వే కూడా లేదా. సర్వే చేయండి, రిపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? రైతులు చనిపోతే పైసలు ఇస్తానంటాను. చాలామంది రైతులు చనిపోయారు. ఎక్కడన్నా ఆఫీసర్ పోయి మాట్లాడిండా? మొన్న నెల్లి కుదురులో చనిపోయారు, చాలామంది కొరివి దగ్గర చనిపోయారు, చాలా జిల్లాల్లో చనిపోయారు. ఎక్కడన్నా పోయి చనిపోయిన రైతు దగ్గర పోయి మేము ప్రభుత్వం తరపు నుంచి డబ్బులు ఇస్తామని మీ ఎమ్మెల్యేనో ఆఫీసర్లో చెప్పారా? ఇక్కడ పేపర్ స్టేట్మెంట్ మటుకే మీరు సరిపోతాను తప్ప ఒక్క పని చేశారా మీరు? నిన్న కేటీఆర్ గారు మా రైతు సదస్సు పెద్ద ఎత్తునైంది, మంట మండుతుంది. రైతుల కోసం మాట్లాడిండయా? రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీలు అని అడిగిండు. ఎక్కడున్నావు, ఎక్కడ తెచ్చినావు అని అంటారు. మీకు తెలుసు మా తెలంగాణ భాష. మీరు ఎక్కడ కలిస్తే అనవా ఏమో ఎక్కడున్నావా, ఎక్కడ తెచ్చినావు అని అంటారు. అంటే సావన్నట్టు అది. దాని మీద కేటీఆర్ మీద కేసు బుక్ చేస్తారు. మా కేసీఆర్ గారిని ఎన్ని తిట్టినవా? ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్ని తిట్టిండు? సిగ్గున్నదా నీకు? ఎట్లా పడితే అట్లా తిట్టినావు, నోటుకొచ్చినట్టు తిట్టినావు. ఆయన తిట్టిన తిట్లను మేము బయట చెప్తే గలీజు. ఆయన రాడు, ఆయన ఎట్లున్నదో ఎన్ని మాట్లాడిండా. మరి నీ మీద ఎన్ని కేసులు బుక్ చేయాలి ఈ ప్రకారం అయితే? మీ రైతుల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే. మీరు మక్కలు కొనే వరకు, ఒడ్లు కొనే వరకు, మీరు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేసే వరకు పోరాటం ఆగది. జైలుకైనా పోతాం, దేనికైనా పోతాం, ఇంకా పోతాం. దమ్ముంటారా కల్లాల దగ్గరికి? దమ్ముంటే మార్కెట్ యార్డుకు రా, చూసుకుందాం. ఆ రైతుల ముందట్టే మాట్లాడదాం. మీరేం చేసినారు, మేమేం చేసినాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులే అంటున్నారు కరెంటు మంచిగా వచ్చింది, రైతు బంధు పడేది, ప్రతి గింజ కొనేది. మీ ఏ మార్కెట్ యార్డుకి పోయినా, ఏ కల్లాల దగ్గర పోయినా అడుగు, క్లియర్గా చెప్తాను. ఇది వాస్తవం కాదా? నేను ఇప్పటికీ చెప్తున్నా, మా మీద కేసులు పెట్టు, ఏమైనా చేసుకో, మేము దేనికైనా సిద్ధమే. కానీ రైతులకు ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టాలి. ప్రతి గింజ కొనాలి, తడిసిన ధాన్యం కొనాలి, పంట నష్టం ఇవ్వాలి, చనిపోయిన రైతులను ఆదుకోవాలనేదే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.